గోలు రూలు కాసేపు జరిపై దూరంగా కన్న ఫోజి కన్న స్పీడుగా టీనేజ్ రైసు తేది సాటి రాదుగా ఏ కాపులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొనలేదుగా విజయ ఉల్లాసం కావాలంటే ఈ స్టూడెంట్స్ లో బతకాలి అండ్ ఉత్సాహంగా గడపాలంటే ఇలా కాలేజ్ కే రావాలి. సో ఈ రోజు మనం ఉన్నాము ప్రతిభ కాలేజ్, దట్ ఈస్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్. ఓకే హాస్యం అంటారు. ఈ కాలేజ్ పేరు చెప్తానే హాస్యం అంటున్నారు. కాలేజ్ పేరులోనే ఇంత హాస్యం ఉంటే స్టూడెంట్స్ లో ఇంకెంత హాస్యం ఉందో. సో విజయ అసలు ఎనర్జీ కంప్లీట్ ఎనర్జీ ఇక్కడ కనిపిస్తుంది, బట్ ఇంకా కాస్త ఎనర్జీ కనిపించాలంటే ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు. కొంచెం పర్సన్ కాదు, హి ఇస్ మిస్టర్ హాస్యం. మిస్టర్ హాస్యమా? నీది బాగుంది. ఓకే ఒకసారి కెమెరాకి హాయ్ చెప్పవా? అలా చెప్పమని లేదు, వెనక తిరిగి చెప్పమంటాను. సరే మంచి డైలాగ్ చెప్పక చూస్తూ. వీలైతే ప్రేమిద్దాం డూట్. నీ జుట్టు బాగుంది డ్యూట్. చెప్పు చెప్పు. పోయేదేముంది? నీ చెవికి కడ బాగుంది. మా అయితే తిరిగి ప్రేమిస్తారు. ఏమియకుంటే అడుక్కుందాం మనం. అమ్మా వీలైతే ప్రేమిద్దాం డూట్. పోయేదేముంది? మా అయితే తిరిగి ప్రేమిస్తారు. ఇక్కడ వార్నింగ్ ఇద్దాం. వార్నింగ్ ఇస్తారంట మనకి, మనం ఊరుకుంటావా? సైలెంట్ గా ఉంటాం. ఓకే ఫైన్ మిస్టర్ హాస్యం ప్లీజ్. సో విజయ మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసే ముందు బేసిక్ గా రెగ్యులర్ గా మనం ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేస్తాం. బిఫోర్ దాట్ ఏంటంటే ఒక చిన్న వార్మప్ తో స్టార్ట్ చేద్దాం. ఓకేనా? వార్మప్. యు మీన్ వార్మప్? అసలు మా అమ్మాయిలకి మార్నింగ్ లెగడం అంటేనే బద్ధకం. ఓకే లేచామే అనుకుందాం, తర్వాత ఎక్సర్సైజ్ చేయడం అంటే ఇంకా బద్ధకం. ఎక్సర్సైజ్ చేద్దామా? ఓకే మళ్ళీ మధ్యలో ఈ వార్మప్ ఏంటి? వార్మప్ అంటే ఏం లేదు విజయ్, వెరీ సింపుల్. వార్మప్ అంటే ఏంటంటే ఇప్పుడు నా చేతిలో ఒక బౌల్ వస్తుంది. ఓకే ఆ బౌల్లో 10 షీట్స్ ఉంటాయి. ఓకే 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 10 షీట్స్ ఉంటాయి. ఆ 10 షీట్స్ లో 10 టాస్క్స్ ఉంటాయి. యు మీన్ 10 టాస్క్స్ ఉంటాయంట? ఓకే ఈ 10 టాస్క్ లో ఒక 5 మెంబర్స్ గర్ల్స్ ఉన్నారు, 5 మెంబర్స్ 5 పిక్ చేసుకుంటారు, బాయ్స్ లో ఒక 5 పిక్ చేసుకుంటారు. ఓకే అందులో డిఫరెంట్ టాస్క్ ఉంటాయి. ఎలాంటి టాస్క్ మాకు తెలియదు. ఓకే ఆ టాస్క్ మీరు ఓపెన్ చేయాలి. ఎలాంటి టాస్క్ అయినా సరే నాలా ధైర్యంగా కాన్ఫిడెంట్ గా చెప్పగలగాలి. ఓకే ఇంకొకసారి చెప్పు. అలాగే ధైర్యంగా ఫేస్ చేస్తూ చేయగలగాలి ఎలాంటి టాస్క్ అయినా సరే. సో ఆ ఎనర్జీతో మీరు రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నారా? అసలు మా అమ్మాయిలే అసలు వెనకడుగు వేయకుండా ధైర్యంగా ముందుకెళ్ళి టాస్క్ చేస్తారు. ఏమంటారు అమ్మాయిలు? సో విజయ నా చేతిలో ఒక బౌల్ ఉంది అండ్ నీ చేతిలో ఒక బౌల్ ఉంది కదా. అండ్ బాయ్స్ మీ చేతిలో ఎంటీ బౌల్ వస్తుంది. ఈ 5 చిట్స్ తీసి చిప్పిస్తా. అది నేను అదే అన్నా. సో ఏం లేదు, ఇక్కడ 5 చిట్స్ ఉన్నాయి. ఇక్కడ నేను బాయ్స్ కి 5 చిట్స్ ఇస్తా, ఒక నువ్వు గర్ల్స్ కి ఒక 5 చిట్స్ ఇచ్చా. ఓకే ఇందులో నేను ఇందాకే చెప్పా ఆల్రెడీ టాస్క్ ఉంటుందని చెప్పి. ఎలాంటి టాస్క్ ఉన్నా సరే ధైర్యంగా మీరు ఇక్కడికి వచ్చి సో పార్టిసిపేట్ చేయాలి. ఓకే ఫైనలీ నేను ఇచ్చిన టాస్క్ లో ఎవరైతే బాగా పర్ఫార్మ్ చేస్తారో ఒకసారి ఎవరైతే బాగా పర్ఫార్మ్ చేస్తారో వాళ్ళకి మా అమ్మాయిలందరూ విజిల్స్ వేస్తాం. విజిల్స్ వచ్చా? విజిల్స్ వచ్చా వాళ్ళకి? సరే సరే మనం చూద్దాం. సో అమ్మాయిలు కనుక సిగ్గుపట్టినట్లయితే నేను వాళ్ళని ఎక్కిరిస్తా, ఏడిపిస్తా, ఇంకేదైనా సతాయిస్తా. సో మనం హెవీ కాంపిటీషన్ ఇద్దాం అమ్మాయిలకి. ఇద్దామా? ఫస్ట్ ఎవరు రెడీగా ఉన్నారు ఇక్కడ? నేను ఏదైతే 5 చిట్స్ మీకు ఇచ్చానో వాళ్ళందరూ ముందుకు వచ్చేసేయండి. ఒక అడుగు అన్నారు కదా, ఒక 5 అడుగులు వేయండి అమ్మాయిలు సిగ్గుపడుతూ. కాస్త అమ్మాయిలా సిగ్గుపడుతూ బయటికి రండి. ఇంకేం మాత్రం లేట్ చేయకుండా ఫస్ట్ మా గర్ల్స్ నుంచి లేదు బాయ్స్ మీరే ఫస్ట్ అండ్ ఎవరైనా. మనం సినిమా మేము కూడా చూసినాం, ఫస్ట్ లేడీస్ ఫస్ట్. మనం సినిమా మేము కూడా చూసాం, ఫస్ట్ లేడీస్ ఫస్ట్ అంట. ఓకే బాయ్స్ రెడీగా ఉన్నారా మా అమ్మాయిల టాస్క్ వినడానికి? ఫస్ట్ నీ పేరు? స్మిత. ఫస్ట్ స్మిత చేయాల్సిన టాస్క్ ఏంటంటే బైక్ సౌండ్ చేస్తూ నడుపుతూ రౌండ్స్ వేయాలి. అప్పుడప్పుడు డబుల్స్ అండ్ ట్రిపుల్స్ ని కూడా ఎక్కించుకోవాలి. ఓకే నీకు బైక్ ఉండదు, ఇక్కడ బైక్ లేదు, ఏం లేదు, మైమ్ లో చేయాలి. ఓకే యూఆర్ రెడీ స్మిత? అబ్బాయిలు ఎవరికైనా లిఫ్ట్ కావాలా? బైక్ వచ్చేసిందంట. అసలు ఉందా? మీకు ఏమైనా ఉందా? అసలు ఉందా ఏమన్నా? నేను ఉన్నా కదా లిఫ్ట్ అడగడానికి. ఫస్ట్ లిఫ్ట్ అడగడానికి నేను లేనా?
పాట పాడుతున్నాడు. కాదు స్మిత ఇంతేనా? ఇంకేం చేస్తారు? ఓకే ఫైన్. సో స్మిత వెల్ డన్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ చలో. సో ఇప్పుడు అబ్బాయిల నుంచి ఒకటి రావాలి, ఏమంటారు గర్ల్స్? సరే, ఎలాంటి టాస్క్ అయినా మా అబ్బాయిలు చాలా జోష్ తో రెడీగా ఉంటారు కాబట్టి వి డోంట్ హావ్ ఎనీ ఆప్షన్. సో ఒక మంచి సాంగ్ కి అమ్మాయిలా డాన్స్ చేయాలి. అరే ఏమన్నా ఆనందమా, పైచాచికి ఆనందం చూడు. వాళ్ళ ఫస్ట్ టైం వాళ్ళ కడుపు నిండా నవ్వు చూస్తున్నాం మనం. ఆనందం. అటు అమలాపురం ఇటు పెద్దాపురం మధ్య గోదావరి నాకెందుకు పోతున్నది రాసంతకి తస్సాదియా. అటు అమలాపురం ఇటు పెద్దాపురం మధ్య గోదావరి. సూపర్ సూపర్. అమ్మాయిలు నేర్చుకున్నారా? అంత 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 ఇంకా మాటలు లేవు మా దగ్గర, ఎలాంటి మాటలు లేవు. ఫైన్. సో మన గర్ల్స్ నుంచి నెక్స్ట్ ఎవరు రెడీగా ఉన్నారు? భవానీ రెడీగా ఉంది. భవానీ ఒక స్టెప్ ముందుకు వచ్చేసాయి. భవానీకి వచ్చిన అంటే టాస్క్ ఏంటంటే డైలాగ్ చెప్పాలి. సో ఏ డైలాగ్ చెప్తావు? మీకు చంపేంత కోపం ఉంటే నాకు చచ్చేంత ప్రేమ ఉంది. నాకెంతో ప్రేమ ఉంది. సో భవానీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ మన సైడ్ నుంచి ఎవరు రెడీగా ఉన్నారు? సో విజయ్, ఇక్కడ టాస్క్ వచ్చేసి ఏదైనా మంచి డైలాగ్ చెప్పాలంట. ఇప్పుడు దొరికింది కరెక్ట్ పంచ్. ఓకే, ఏ డైలాగ్ చెప్తావు? దానవీర సూరకర్ణ సినిమా నుంచి ఎన్టీఆర్ డైలాగ్ చెప్తా. ఎన్టీఆర్ డైలాగ్ మన రిజన్స్ మాత్రమే. పాంచాలి పంచభద్రుక ఏమేమే నీ ఉన్మత్త విత్తాట్టహాసము ఎంత మరువు యత్నించేను మరుపును రాక హృదయ శల్యమానములైన నీ పరిహార స్థరములైన కర్ణపటములు పర్యలు చేస్తున్నవే. అహో క్షీర వారసి జనత రాకా సుధాకర వరంశ సముత్పన్న మహోత్తమ క్షత్రియ పరిపడత భరత సామ్రాజ్య శౌర్యుడునై నితపుజ వీర్య చతుర్దశ సూర్యవర్ణులకు శతసోదరులకు అగ్రజుండునై పరమేశ్వర పాదాభృత శస్త్రాస్త్ర విద్యా పారంగ్యుడైన రాధేయుడకు మిత్రుడునై మానధనుడనై మనుగడ సాగించు నన్ను చూచి ఒక్క ఆడుది పరిచారిక పరివృతవై పగులబడిన ఒకటియ. అహో తన పదులతో తుల్యుడకు నన్ను బావగా సంభావింపక సన్మానింపక గృహీయ ధర్మ పరిచత్తయ్యి లజ్జా విముక్తయ్యి ఎట్టయ్య కూడా ఏల గేలి చేయవలే. అవునులే ఆ పనికి మారడ బామకి ఎగ్గేమి సిగ్గేమి వంతున మగల ముందు ఒక మగని వచ్చల పర్యంతము రెచ్చను కనిపించుతూ పచ్చి వైభోగమును తేలించు ఆలి గేలి చేసిన మాత్రమున కడిగడపలే ఊరకుక్క ఉచిత జ్ఞానంతో మోరెత్తి కూతలుడునా అని సరిపెట్టుకుందునా ఈ లోకమున నూరుకుందునా ఆయనను దుర్వినియాగమును సాగించు యాగమని తెలిసి నేనేలా రావలే వచ్చితిమి పో అందు తుదిరక్త సంక్షోభితమై సర్వత్వ సంక్షోభితమైన ఆ మయసభా భవనము మాకేలబడిది కావలే ఆయనది పో అందు విచిత్ర లావణ్యహరులో ఈతలాడు జుగ్ప్రేక్ష ఆహా మాకేలా కలుగువలే కలిగినది పో జలచర సంతాన కాలవాలమగు ఆ జలాశయమును మేమేలా కాలు మోపవలే ఏతత్ సమయమునకే పరిచారిక పరివర్తైన ఆ పాతకి పాంచాలి ఏల రావలే వీక్షించవలే పరిహసించవలే అటవిధి ఆ జన్మ శత్రులే అని అనుమానించుతూ అర్థించిన మమ్ము అవమాన బడభాగ్యం తాను దగ్ధమరుచున్నవి మామ విముఖును సుముఖును చేసి మమ్మలకు విజయం చేకూర్చిన నీ విజ్ఞాన విశేషములు ఏమైనవి మామ? పాంచాలి కృతాపమాన మానసుడునై మానాభిమాన మర్జితుడునై మర్యాదాతిక్రముగా మరుడయా లేక ఈ పరిహాస పాత్రమైన బ్రతుకోపలేక మరణించుటయా. సూపర్ చెప్పే డైలాగ్. ఇంకా నీ ఛాన్స్ కూడా ఉంది. నువ్వు చెప్పినప్పుడు ఎక్కడ ఎవరెవరు తొడలు కొడతారా రేపటి రాళ్లతో కొడతారా చూద్దాం. ఓకే ఫైన్. సో మీ టీం నుంచి కూడా ఒకరు వచ్చేసారు. అండ్ నౌ ఫ్రమ్ గర్ల్స్ ఎవరు వస్తున్నారు? టాస్క్ ఏంటంటే సైకిల్ తొక్కినట్టు యాక్ట్ చేస్తూ తొక్కాలంట. సైకిల్ తొక్కినట్టు యాక్ట్ చేయాలి. టూనీగా ఒక్కసారి వెళ్ళిపో. టూనీగా అంటే టైర్ ఆడుతూ వెళ్ళాలి. టైర్ ఆడుతుంది, ఇక్కడ సైకిల్ తొక్కుతుంది. సైకిల్ రెగ్యులర్ గా తొక్కితే బాగుంటది కదా, సైకిల్ పడుకొని తొక్కితే ఎలా ఉంటుంది? మర్యాద 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 గుర్తెచ్చుకో. మా శ్రీమంతురాలు మీ టీం నుంచి ఒక అబ్బాయిని పడేసింది. అవును, కాల్తో
కాదు, చేయితో తొక్కి తొక్కి పడేసింది. ఓకే ఫైన్, ఇక్కడ నుంచి ఎవరు వస్తున్నారు? సంపత్. సంపత్. ఓకే, సో నీ టాస్క్ వచ్చేసి డాన్స్ చేయాలి. ఓకే, డాన్స్ ఎలా చేయాలి? మామూలుగా డాన్స్ చేయాలి కదా, అలా చేయకుండా డాన్స్ చేస్తూ చేయాలి, ఎక్సర్సైజ్ చేస్తూ డాన్స్ చేయాలి. Get ready. Wow, it's party time. Bring it. Yeah. 24/7 party, చేద్దాం చీకటి దాటి, ధువా 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 హే దేశీ దారు. Let's go. 24/7 party, చేద్దాం చీకటి దాటి, ధువా 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 హే దేశీ దారు. సన్రైజ్ అయ్యేదాకా చాందనీలో షాంపేన్ బబుల్, పగలు రేయి తేడా లేని పార్టీ మేక్ సమ్ ట్రబుల్. లైఫ్ ఏ లవ్లీ ఆటే ఆడుకో, ఇది ఈజీ పజిల్, కొంచెం నొప్పుకుంటే మార్చి. రౌడీలు ఉన్నారే, ఈ అమ్మాయిలు ఉన్నారే చూడ్డానికి సాఫ్ట్. సో ఇప్పుడు నీ పేరేమన్నా? ప్రమిళ. ప్రమిళ టాస్క్ ఏంటంటే డాన్స్ చేయాలి. Buai అంటాడు ఒట్టు అప్పారావు, buai అంటాడు ఒట్టు అప్పారావు, పిన్నొక్కిస్తాడు స్కూటర్ సుబ్బారావు, చిప్పాడు పొడికోలంతా నా వెనక పడతారు. భారతిలో డైవింగ్ డిప్పిస్తానని సైరులు. సో ప్రమీల, థ్యాంక్ యూ సో మచ్, సూపర్ ఎనర్జీతో చాలా బాగా చేసింది కదా. ఓకే, ఇక్కడ రెడీగా ఉన్నారు? అబ్బాయి, మిస్టర్ హాస్యం కోసం మేము వెయిటింగ్. హాస్యంకి ఫ్యాన్స్ ఎక్కువ ఇక్కడ, ఏమంటావు? మిస్టర్ హాస్యం చదువుకొని చెప్పు, నువ్వే చెప్పు. రాంబో. ఫైనల్ గా మా టీం నుంచి వస్తుంది, ముందుకు వచ్చేసాయి. నీ పేరు? రేణుక. రేణుక. సచ్చినోడా అంట, సచ్చినోడా, సచ్చినోడా, నీ మొహం మండ. రేణుక టాస్క్, ఒంటి కాలు మీద నించుని డైలాగ్ చెప్పాలి. రెడీ? నేను వర్షాకాలం లాంటి దాన్ని, 2 నెలలే ఉన్న పంట సంవత్సరం అంతా వస్తాను. ఇక్కడ నుంచి ఎవరు ఉన్నారు ఇప్పుడు? ఓకే మహాదేవ్, నీ టాస్క్ ఏంటంటే నువ్వు కాలేజ్ ఎలక్షన్స్ లో నిలబడ్డావు. ఓకే, నువ్వు ఇప్పుడు ఏం తీసుకుంటావు, ఏం స్టేట్మెంట్ ఇస్తావు, ఇలా ఉండాలి అని? ఇక్కడున్న అధ్యాపకులకి, నా మిత్రులకి, విద్యార్థులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. రాబోయే ఎలక్షన్ లో నేను విద్యార్థి సంఘ నాయకుడుగా పోటీ చేయబోతున్నాను. నాకు కానీ మీరు గెలిచినట్టయితే వారానికి 3 రోజులు క్లాసులలో 3 రోజులు బీర్లు, చికెన్ 65 సప్లై చేస్తానని మీ అందరికీ హామీస్తున్నా. ఓకే ఫైన్. సో బాను, అసలు మనము బిగినింగ్ లోనే చెప్పాము మీరు డైలాగ్స్ ఎలా చెప్పాలి అంటే పోలే అదిరి పోలే ఇలా చెప్పాలని. సీరియస్ డైలాగ్సే కాదు, ఇక్కడ డాన్స్ చేస్తారు, ప్రతి టాస్క్ కూడా చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తారు, రైట్? అండ్ చాలా జోష్ తో కూడా ఈ రౌండ్ ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది. ఓకే గైస్, యు ఆర్ రెడీ, రైట్? మన ఫస్ట్ రౌండ్ పరుగో ఆడడానికి మీరు అందరు రెడీగా ఉన్నారు కదా? గైస్, మీరు రెడీయా? So let's play Pargo. So fine, Vijaya. పర్గో ఆడడానికి అయితే ఇక్కడ ఎనర్జీతో రెడీగా ఉన్నారు మా బాయ్స్ అంతా. రెడీయా? సో 5 మెంబర్స్ ముందుకు వచ్చేయండి ఫుల్ ఎనర్జీతో. మా బాయ్స్ అయితే రెడీగా ఉన్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ మీ బాయ్స్ వచ్చారు అసలు. ఒక్కొక్కరు ఏం పర్సనాలిటీలు తెలుసా? సూపర్ పర్సనాలిటీస్, సూపర్ ఉన్నారు. ఇదే మెయింటైన్ చేయండి. అండ్ ఇంతే ఎనర్జీతో, ఇంతకు మించి ఎనర్జీతో గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్, సో నేను చెప్పాడని చెప్పేసా, ఉరకలు పెట్టిస్తూ అదే ఉరకలు వేస్తూ ఉత్సాహంగా వచ్చేసింది పరుగో అని. అసలు ఈ పరుగో ఏంటబ్బా, ఈ ప్రాపర్టీస్ ఏంటబ్బా, ఈ బౌల్స్ ఏంటబ్బా అని డౌట్. నేను డెఫినెట్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకసారి ఏం లేదు, ఆ ప్రాపర్టీస్ ఉన్నాయి కదా ఇక్కడ,
సరే ఫస్ట్ మేము ఎవరు రెడీగా ఉన్నారు? మనం ఆడదాం ఫస్ట్. వీళ్ళకి ఛాన్స్ ఇద్దామా? వీళ్ళకి ఛాన్స్ ఏమవుతుంది? ఫస్ట్ మనమే తీసుకున్నాము. ఏం లేదు, సింపుల్ గా ఒకసారి వినండి, నేను కూల్ గా రౌండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ మనకి ఫిష్ హ్యాండిల్ ఉన్నాయి. ఓకే, ఈ ఫిష్ హ్యాండిల్ వేసుకొని మీరు ఇక్కడ నిలబడతారు కదా, ఇక్కడ ఒక బౌల్ ఉంటుంది అండ్ మీరు అక్కడ వరకు వెళ్ళారు. ఆ కార్నర్ లో బౌల్ ఉంది కదా, అందులో ఒక 5 balls ఉన్నాయి. 5 balls ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఆ శాండిల్ వేసుకొని ఇక్కడ నుంచి అక్కడ వరకు వెళ్ళి ఆ బాల్ తీసుకొని రావాలి. అండ్ ఇక్కడ టైమర్ స్టార్ట్ అవుతుంది మనకి. ఓకే, ఇక్కడ మనకు టైమర్ స్టార్ట్ అయితే లాస్ట్ ఎవరైతే ఇక్కడికి రీచ్ అవుతారో అప్పుడే టైమర్ స్టాప్ అవుతుంది. చూడు, అది తక్కువ టైంలో ఎవరైతే విన్ అవుతారో విల్ బి ద ఫైనల్ విన్నర్స్. కాదు మీ హీరోలకి ఇంకా అర్థం కాలేదు, వాళ్ళకి ఒక మాక్ కావాలి. ఒక మాక్ కావాలి కదా మనకి, ఆ మాక్ కూడా ఎవరు చేయాలి? ఎంకరేజ్ చేస్తాను డెఫినెట్లీ. ఎంకరేజ్మెంట్ అసలు ఎంకరేజ్మెంట్ కానే కాదు, నువ్వు మాక్ మూవీ హిట్ అవ్వాలంటే కాదు, మూవీ హిట్ అవ్వాలంటే టీజర్ హిట్ అవ్వాలి, టీజర్ హిట్ అవ్వాలంటే ట్రైలర్ ఉండాలి. సో ట్రైలర్ కి నేను రెడీ. ట్రైలర్ రెడీ, మీరందరూ ఆడియన్స్. ఇంకో బాల్ తీసుకొని రా. ఓకే, ఇంకో రౌండ్ అంట. ఇలా ఒక్కొక్క బాల్ ఏదేవాలి. ఓకే, ఒకే బాల్ తీసుకొని 5 balls తెచ్చావని పాపం ఇక్కడ ఒక పీస్ నాకు డౌట్ వచ్చింది. యాక్చువల్ గా ఈక్వల్ టు 5 members, అందుకే 5 balls తీసుకొచ్చి. యు ఆర్ ఈక్వల్ టు 5 members అంట. ఓకే, ఈ మాటలు వింటే ఇలా వినిపిస్తూనే ఉంటాడు. ఇట్స్ బెటర్ మనము ఫస్ట్ బాయ్స్. రెడీ కదా? సో గైస్ మనం అందరం రెడీ కదా? సో మీరు సపోర్ట్ చేయడానికి రెడీయా? అదే అంతే, కంప్లీట్ ఇదే జోష్ తో కంటిన్యూ చేయండి. అండ్ విజయ్ నా చేతిలో ఒక టైమర్ కూడా స్టార్ట్ అవుతుంది. అండ్ మీకు అర్థమైంది కదా, లాస్ట్ ఎవరైతే వస్తారో టైమర్ అక్కడ స్టాప్ అవుతుంది. గో. ఓకే, నైస్. 17.80 seconds లో బాయ్స్ రీచ్ అయ్యారు. 17.80. గర్ల్స్ రెడీయా? రెడీ కదా? బాను, సో టైమర్ తో రెడీగా ఉన్నావు కదా? సో ఒక్కసారి అందరూ రెడీయా? రెడీ కదా? ఓకే, గెట్ సెట్. ఏంటి రెడీయా? నేను చెప్పాలా? గెట్ సెట్ గో. అసలు సూపర్ గా ఆడింది. స్పెషల్లీ నీ పేరు చెప్పు ఒకసారి. ఏంటి దూసుకెళ్తూనే ఉంటారు? దూసుకెళ్ళట్లేదు, తోసుకెళ్ళిపోతుంది యాక్చువల్ గా. మాస్ ఇక్కడ ఊరా మాస్. నైస్. ఇక్కడ టైమర్ వచ్చేసి 18.11 seconds లో వీల్ రీచ్ అయ్యారు. ఓకే, well played. Nice. ఓకే, అండ్ విజయ yes ఇక్కడ మా బాయ్ 17.80 లో రీచ్ అయ్యారు కాబట్టి. సో ఇప్పుడు గెలిచింది ఎవరు ఓడింది ఎవరు అని పక్కన పెడితే కాస్త వాళ్ళ ఎక్స్పీరియన్స్ కనుక్కుందాం. ఫస్ట్ మనము ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, సాయి కుమార్ నీకెలా అనిపించింది ఈ పరుగు రౌండ్? చాలా క్రేజీగా ఉంది. ఇంకా క్రేజీ ఇన్ ద సెన్స్ ఐ విల్ షో యూ. మా సాయి కుమార్ అన్నాడే ఇలా పరిగెత్తుతూనే అంతేనా? అదే క్రేజీ రన్నింగ్ చేశాడు యాక్చువల్ గా సాయి కుమార్. నిజంగా క్రేజీగా చేసావు. చాలా బాగుంది. ఓకే, ఎంజాయ్గా ఫీల్ అయ్యాను. ప్రశాంత్ కుమార్ చెప్పు, నీకెలా అనిపించింది పరుగు రౌండ్? చాలా థ్రిల్లింగ్ గా ఉంది. ఈ రౌండ్ ఎంతో బాగుంది. పరుగు ఆడుతుంటే ఎంతో ఎగ్జాక్ట్ గా ఉంది. కిషోర్ నీకెలా అనిపించింది పరుగు రౌండ్? చాలా టైం పాస్ అయింది, బాగుంది. ఓకే, సో భాగ్యశ్రీ నీకెలా అనిపించింది రౌండ్ పరుగు రౌండ్ సూపర్ గా ఉంది. సముద్రంలో ఫిష్
కాంపిటీషన్ పెట్టినట్టుంది. ఓకే యాక్చువల్ గా మాకు చేపలే కనిపించాయి ఇక్కడ. యాక్చువల్ గా నీకు చేపలు మేము ఒప్పుకుంటాము, మేము అన్ని కొంచెం హెల్దీ ఓకే కొంచెం వీక్ చేపలు ఉన్నాయి, కొంచెం మీడియం చేపలు ఉన్నాయి, ఇక్కడ ఎండిపోయిన చేపలు ఇక్కడ మీ ఉన్నాయి. దాంట్లో అయితే అన్ని వీక్ చేపలే. చాలా బాగుంది. చాలా బాగుంది, చాలా ఒక్క ముక్క చాలు. బాగుంది, చాలా బాగుంది, చాలా కూడా బాగుంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు ఇవి వేసుకొని ఇలా వెళ్తాను అని అసలు నేను అనుకోలేదు. బట్ ఈ పరుగో రౌండ్ చాలా థ్రిల్ అనిపించింది, సూపర్ గా ఉంది, చాలా చాలా ఎంజాయ్ చేశాను. హాయ్ మై సెల్ఫ్ సాయి ప్రసన్న. ఈ పరుగో రౌండ్ చాలా చాలా ఎంజాయ్ చేశాను నేను, చాలా చాలా బాగా ఫన్నీగా ఉంది. దూసుకెళ్తాను ఏ రౌండ్ అయినా సరే నేను దూసుకెళ్తాను. ఇట్ వాజ్ ఎ వెరీ ఫనీ గేమ్. ఐ లైక్డ్ ఇట్ అండ్ ఐ లవ్ ఇట్. అండ్ యు లవ్ ఇట్. ప్రేమలో పడిపోయిందంట పరుగతో. మనం చాలా ధైర్యవంతులం అండ్ చాలా బలవంతులం కూడా. బలవంతులం ఇక్కడ చెప్పు, ధైర్యవంతులం అక్కడ చెప్పు. లేదు, ఇవి రెండు మా గర్ల్స్, ఇవి రెండు కలిసి ఆడేదే మన థర్డ్ రౌండ్, దట్ ఈస్ మమ్మా మాస్. సో ఫైన్ విజయ్, మమ్మా మాస్ ఆడడానికి ఇక్కడ నుంచి మా అబ్బాయిలు రెడీగా ఉన్నారు. బాయ్స్ కమ్. అండ్ గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. గర్ల్స్ వచ్చేసేయండి. రౌండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం లేదు, ఈ కార్నర్ లో ఒక రింగ్ ఉంది రైట్, అండ్ ఆ కార్నర్ లో ఇంకో రింగ్ ఉంది, అండ్ ఇక్కడ ఒక స్మైలీ ఉంది ఈ రింగ్ లో, ఆ రింగ్ లో కూడా ఇంకో స్మైలీ ఉంది. ఏం లేదు, ఇక్కడ పార్టిసిపెంట్స్ ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు పార్టిసిపెంట్ ని సెంటర్ ఆఫ్ ది దాంట్లో మేము ప్లేస్ చేస్తాం మిమ్మల్ని. ఓకే, సెంటర్ లో ప్లేస్ చేసిన తర్వాత ఈ రోప్ అనేది ఇద్దరికి మేము టై చేస్తాం. ఓకే, ఆపోజిట్ డైరెక్షన్ లో మేము ఇద్దరికి టై చేస్తాం, అండ్ మీరు ఒకరినొకరు డ్రాగ్ చేస్తూ ఒకరు అక్కడికి ఒకరికి డ్రాగ్ చేస్తూ వెళ్ళాలి. అండ్ దీనికి కూడా ఇక్కడ టైమర్ ఉంటుంది. ఓకే, తక్కువ టైంలో ఎవరైతే ఈ రింగ్ లో వచ్చి బాల్ పిక్ చేసుకుంటారో దే విల్ బి ద ఫైనల్ విన్నర్. గట్ ఇట్? అర్థమైంది కదా? అర్థం అయిపోయింది. కాకపోతే కొంచెం అంటే ఈ రౌండ్ లో ఎంతైనా మమ్మా మాస్ టైటిల్ బాయ్స్ కే చెందుతుంది కాబట్టి, అంతే కదా? ఓకే ఫైన్. సో గర్ల్స్ మనం ఆడదామా ఫస్ట్? బాయ్స్ కి ఛాన్స్ ఇద్దాం. మీకు యాక్చువల్ గా మేము ఛాన్స్ ఇస్తున్నాం, తీసుకోవచ్చు కదా? ఇట్లాంటి చిన్న తీసుకోము. ఆడతారా ఫస్ట్? లేదు, మేము అసలు ఆడము. కమ్, యు బోత్ కమ్ హియర్. ఓకే గర్ల్స్ వచ్చేసేయండి. మమ్మా మాస్. ఒకసారి ready? చెప్పండి. మమ్మా మాస్. ఇప్పుడు మీరిద్దరు నువ్వా అని డ్రాగ్ నువ్వా చేసుకున్న టైంలో ఎవరు ఫస్ట్ రింగ్ లోకి వెళ్ళి స్మైలీని పిక్ చేసుకుంటారో వాళ్ళు విన్నర్స్. సో ఫైన్ గర్ల్స్, వెల్ ప్లేడ్. అండ్ ఇప్పుడు అబ్బాయిలు రెడీగా ఉన్నారు. కమ్. సో టైమర్ కూడా రెడీగా ఉంది. సో గెట్ సెట్ గో. ఓకే చెప్దేవ్, నీకు ఎలా అనిపించింది మమ్మా మాస్ రౌండ్? చాలా బాగుంది. ఐ హ్యాడ్ ఏ ఫన్ అండ్ చాలా ఎంజాయ్గా ఉంది. మా మంచిగా స్ట్రెంత్ బేస్డ్ టాస్క్. సో ఐ హావ్ ఎంజాయ్డ్ అలాట్. యు హావ్ ఎంజాయ్డ్ అలాట్. అబ్బాయిలైనా అమ్మాయిలైనా గెలవాలి అంటే కసిగా ఆడాలి అండ్ డేర్ గా ఆడితేనే లక్ కూడా ఉంటుంది. అండ్ ఇప్పుడు డేర్ ప్లస్ లక్ ఉండే మన ఫోర్త్ రౌండే సై అంటే సై.
చేయండి. సో 5 మెంబర్స్ గర్ల్స్ రెడీ కదా, వచ్చేసేయండి. కమ్. అసలు ఈ గేమ్ ఏంటి? గేమ్ తెలుసుకోవాలని ఉంది కదా? yes of course సింపుల్ గా ఏం లేదు. ఇక్కడ కార్పెట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇందులో కొన్ని వెరైటీస్ ఉన్నాయి మనకు. ఓకే, కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, కొన్ని చాక్లెట్స్ ఉన్నాయి, ఒక నిమ్మకాయలు ఉన్నాయి, బాల్స్ ఉన్నాయి. 4 వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. ఈ కార్పెట్ ఓకే, ఈ కార్పెట్ లో ఒకరు పడుకుంటారు, అది కూడా బోర్లా పడుకుంటారు. ఒక 4 మిమ్మల్ని మోస్తారు. ఓకే, మోస్తూ ఆ కార్నర్ వరకు వెళ్ళి ఈ మాక్సిమం ఇది మీరు ఎన్ని పిక్ చేయగలిగితే అన్ని పిక్ చేస్తూ కార్పెట్ లో వేసి అక్కడ వరకు వెళ్తారు. బట్ రిటర్న్ లో మాత్రం ఎంటీగా వస్తారు, ఏది పిక్ చేయకుండా వచ్చేస్తారు. ఓకే, అర్థమైందా? ఉండు వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు ఇప్పుడు. ఇది మనం కాదే, యాక్చువల్ ఇక్కడ చాక్లెట్లే ఉన్నాయి, చాక్లెట్లు టార్గెట్ చేద్దాం. చాక్లెట్లు తినొద్దు, అవన్నీ డమ్మీ చాక్లెట్లు. ఓకే, లేదు చాక్లెట్లు టార్గెట్ కాదు. ఇప్పుడు ఇది ప్రాక్టికల్ గా చేయాలంటే ఎలా హౌ? వెరీ సింపుల్, అంతే కదా. అబ్బాయిలు చేసి చూపిస్తారు, నెక్స్ట్ మనం ఫాలో అయిపోతాం. వి విల్ ఫాలో యు. So get set, go. Stop. ఫస్ట్ మనం చాక్లెట్స్ కౌంట్ చేద్దాం. 1 2 3 4 5. అంతే, ఆ ఫ్లో ఆపేయండి. 5 చాక్లెట్స్. ఇప్పుడు బాల్స్ కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 బాల్స్. ఫ్రూట్స్ కౌంట్ చేద్దాం. 1 2 3 4. మీరు అనకపోతే నేను కూడా అన్నా గట్టిగా. 5 11 12 13 14. ఓకే, 14 ఫ్రూట్స్. ఓకే, సో ఇప్పుడు ఫైనల్ గా లెమన్. ఓకే, 1 2. ఓకే, 2 లెమన్స్. సో బాయ్స్, వెల్ ప్లేడ్ బాయ్స్. నైస్. ఇప్పుడు మనల్ని చూస్తూ అమ్మాయిలు బాగా ఆడడానికి ట్రై ఆగండి. చేస్తారు. అసలు ఇప్పుడే మీరే గెలిచారని మురిసిపోయి చప్పట్లు కొట్టడం కాదు. చెప్పండి. విజయం నీదా మాదా అనేది తెలియాలి అంటే ఒక ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటో మా గర్ల్స్ ఆడాక చెప్తారు. సో గర్ల్స్ రెడీ? సై అంటే స్టార్ట్. Chocolates. 1 2 3 4 5 6. Okay, ఇప్పుడు బాల్. ఓకే, 1 2 3 4 5 6. టోటల్ 6 balls. ఓకే, లెమన్ చూద్దాం. 1 2 3 లెమన్. ఫ్రూట్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28. yes 28 fruit. Nice, well played. okay so Banu, boys and girls, ఇందాక అన్నాం కదా, అంటే మీరు ఇన్ని తీశారు అంతేనా ఇంతేనా అని అన్నారు. కాకపోతే ఫైనల్ స్కోర్స్ డిసైడ్ చేసేది ఒక ట్విస్ట్.
దట్ ఈస్ ఈ 4 చిట్స్ అన్నమాట. ఈ 4 చిట్స్ లో మీరు పిక్ చేసిన చాక్లెట్స్ కి, ఫ్రూట్స్ కి, బాల్స్ కి అండ్ లెమన్ కి స్కోరింగ్ ఉంటుంది అన్నమాట. అంతేనా? ఆ స్కోరింగ్ డిసైడ్ చేసేది మన ఆడియన్స్. ఓకే, డిసైడ్ చేస్తారు. ఫైనల్ విన్నర్స్ అనేది ఆ ట్విస్ట్ లోనే ఉంది. ఓకే ఓకే, అబ్బాయిల నుంచి అబ్బాయిల స్కోర్ ఫస్ట్. మా అమ్మాయిలు చూస్తున్నారు. గర్ల్స్ ఎవరైనా ఒక్కరు ముందుకు రండి. ఓకే, ఫైనల్ గా ఇప్పుడు మీకు ఏ స్కోర్ కావాలి? చాక్లెట్సా, ఫ్రూట్సా, లెమనా? మాక్సిమం ఫ్రూట్సా? ఓకే, ఫ్రూట్స్ చూస్తారా? ఓకే, 14 ఫ్రూట్స్ కి నువ్వు ఒక చిట్ పిక్ చేయి. 30. ఓకే, సో 14 into 30 is 420. నువ్వు పిక్ చేయడమే కరెక్ట్ గా వాళ్ళ క్యాప్టెన్ నంబర్ పిక్ చేసావు. అందరు 420లే. అబ్బాయిలు అంటే 420 అమ్మాయిలు పడతాయి. అదే కదా? ఎవరు పడ్డారేంటి? ఎవరు పడరు మీ మొహాలకి. ఏ అమ్మాయిలు అనేది అబ్బాయిలకి పడాల్సిందే అంతే. 5 చాక్లెట్స్ కి ఇంకో స్కోర్ తి. 5 into 10 50. 2 lemon की स्कोर. 50 into 2 100. Okay, 6 balls की final score थी. 6 into 100. Okay, done. ఓకే ఫైన్. ఇప్పుడు అమ్మాయిల స్కోర్ అబ్బాయిలు డిసైడ్ చేస్తారు. ఓకే, ఇక్కడ నుంచి ఎవరు వస్తారు మరి? రా. ఓకే, ఇప్పుడు దేనికి కావాలి మీకు స్కోరింగ్? వాట్? ఫ్రూట్సా? ఎన్ని ఉన్నాయి? 28 ఫ్రూట్స్ కి ఒక స్కోర్ తి. 28 into 100 2800. Very nice. ఓకే, నైస్. ఇంకా 6 చాక్లెట్స్ కి. ఇంకా వాళ్ళు ఎంత రిలాక్స్ అయిపోయారు కదా అక్కడ. 6 చాక్లెట్స్ కి 50. ఓకే, ఇట్ ఇచ్చేసాయి. సో 6 into 50. ఓకే, లెమన్ కిది. ఓకే, 10. 3 into 10 30. 6 balls की 30. 6 balls की 30. 180. సో విజయ, మా బాయ్ స్కోర్ వచ్చేసి 1170. గర్ల్ స్కోర్ వచ్చేసి 3310. అరువు మిస్టర్ హాస్యం, అరువు. మనం గెలిపించినాం కదా అరువు. భాగ్యశ్రీ, నీకెలా అనిపించింది రౌండ్? సై అంటే సై. నువ్వే కదా పడుతున్నావు, చెప్పవా? సై అంటే సై చాలా బాగుంది. ఎప్పుడైనా బోర్లో పడుకోవడం చెప్పు, ఎలా ఉంది? బోర్లో పడుకోవడం ఫస్ట్ టైం పడుకొని ఇట్లా వెళ్ళడం అన్ని ఫిక్స్ చేసుకోవడం చాలా బాగుంది. ఎగ్జైటింగ్ గా ఉంది. సై అంటే సై రౌండ్ లో భాగ్యశ్రీని పట్టుకోవడం అంటే ఇలా అంటే పట్టుకొని లిఫ్ట్ చేసి ఎలా అనిపించింది? చాలా హెవీగా అనిపించింది. చాలా హెవీగా అనిపించిందా? ఇంకా అండ్ చాలా ఎక్సైట్ గా ఉంది. మంచిగా నీకెలా అనిపించింది రౌండ్ సై అంటే సై? కొత్తగా ఉంది, చాలా బాగుంది. రేణుగా, నీకెలా అనిపించింది రౌండ్ సై అంటే సై? చాలా బాగుంది, డిఫరెంట్ గా అనిపించింది. వెయిట్ మోయడం కష్టమేనైనా ఇష్టంగా మోసేసావా? మనసులో ఉన్న భావాలు బయట పెట్టచ్చు. చాక్లెట్ కోసం మోసింది కాదు, యాక్చువల్ గా మనసులో ఉన్న భావాలు బయట పెడితే బాగుంటుంది. డింపుల్ సింగ్ ఎలా అనిపించింది సై అంటే సై రౌండ్? ఫన్నీగా అనిపించింది. ఇంకా వెయిట్ మోయడం చాలా కష్టంగా ఉంటుంది. నీకెలా అనిపించింది సై అంటే సై రౌండ్? పండుకున్నానికి స్వర్గం ఉంది, పట్టుకున్నానికి నరకం ఉంది. పండుకున్నానికి స్వర్గం ఉంది, పట్టుకున్నానికి నరకం ఉంది. ఓకే, నైస్. బాగుంది సార్, ఎక్సైటింగ్ గా ఉంది గేమ్. అంతేనా? ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయి, ఇంకేముంది? వాళ్ళకి వెనక నించుంటేనే, వెనక రోలో నించుంటేనే, బ్యాక్ బెంచెస్ కి ఎప్పుడు వెనకే మాటలు వస్తాయి, కెమెరా ముందు రావు. నీ పేరు? మనీ. నేను మాట్లాడా,
అదే ఎక్స్ప్రెషన్ నేను మాట్లాడా, నేను మైక్ పడేస్తాను. చాలా ఎంజాయ్ గా ఉంది, చాలా బాగా అనిపించింది, మంచిగా ఎంజాయ్ చేశాం. విలాస్ చెప్పు నీకు ఎలా అనిపించింది? బ్యూటిఫుల్ గేమ్, సో ఎక్సైటెడ్ అండ్ ఫన్. ఓకే, సో ఫైనలీ సై అంటే సై అసలైన టగ్ ఆఫ్ వార్ రౌండ్ లో గెలిచారు మన అది మా సపోర్ట్ తో, బాయ్స్ సపోర్ట్ తో. సో మన ఎంటైర్ ఇవాల్టి ఎపిసోడ్ జిల్ జిల్ జిగాలో ఫైనల్ విన్నర్స్ ఆర్ గర్ల్స్. సో గర్ల్స్ కి ఇస్తున్నాము మనం జిల్ జిల్ జిగా ఈటీవీ ప్లస్ కప్స్. కంగ్రాచులేషన్స్. ఈ రౌండ్ ఇక్కడతో సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ ఎనర్జీస్ మాత్రం ఎక్కడ తగ్గేలా లేవు, మన ఎనర్జీస్ డౌన్ అవుతున్నాయి. సో ఇదండి ఇవాళ ఎపిసోడ్. అండ్ మనం ఇవాళ ఏ కాలేజ్ లో ఉన్నాం? ప్రతిభ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ లో. సో ఇంకో మంచి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ గైస్ స్టే ట్యూన్డ్. సో విజయ నవ్వుల దండయాత్రలో మరో కేరింత రాజ్యాన్ని చేరుకుంటూ మరి రేపటి జిల్ జిల్ జిగాలో కలుద్దాం. సో ఈ రోజు మన ప్రతిభ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ us and entertaining us. Bye.